RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురుటి మండలంలో అక్రమంగా మహారాష్ట్ర నుండి నిజామాబాద్ కు 4 లారీల్లో రవాణా చేస్తున్న పశువులను బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులు అధికారులు పట్టుకున్నారు. పశువుల్ని పట్టుకొని వేంపల్లిలోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో పశువులు ఉంచారు. కానీ తరలిస్తున్న క్రమంలో పశువులు అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. రైస్ మిల్లులో ఉన్న పశువులకు రైస్ మిల్లు కార్మికులు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ పశువులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. చావు బతుకుల మధ్య ఉన్న పశువులకు చికిత్సను అందించాలని ప్రజలు కోరుతున్నారు. జై శ్రీరామ్, జై గోమాత. గోవుల అక్రమ రవాణా లోపట ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. రోజుకు కనీసము మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి వాంకిడి మీదుగా, సిర్పూర్ మీదుగా, అదేవిధంగా గూడెం నుండి, తర్వాత ఈ సిర్పూర్ నియోజకవర్గంలో పలు చోట్లలో కౌటాల కానీ, బెజ్జూర్లో కానీ ఈ అన్నిటి మీది నుండి రోజుకు కొన్ని వందల సంఖ్యలలో గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. మరి ఈ గోవుల అక్రమ రవాణాని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వము, డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా విఫలమైంది. మరి నిన్న చూసుకుంటే చింతనమానపల్లి కాగజ్ నగర్ చెక్ పోస్టు మన తెలంగాణ బార్డర్ కూడా దాటి రెబ్బెనలో ఆపడం జరిగింది. అంటే ఈ చెక్ పోస్టుల వ్యవస్థ ఎక్కడి వరకు పనిచేస్తుంది, మరి ఎవరి కోసం పనిచేస్తుంది? మరి దళారులేమో, ఈ అక్రమ రవాణాను నడిపిస్తున్నటువంటి దళారులేమో బయట మేము అందరినీ మేనేజ్ చేస్తున్నామని అంటున్నారు. ఏం మేనేజ్ చేస్తున్నారు? మూగ జీవుల రక్తంతో చేతులు తడుపుకుంటున్నారా? మరి ఎవరికి మేనేజ్ చేస్తున్నారు? వీటిని ఎవరు ఆపాలి? రాత్రి 2 గంటలకు మహారాష్ట్ర నుండి సిర్పూర్ మీదుగా ఒక 4 వెహికల్ లారీలలో ప్లేస్ లేకుండా కుక్కి మరి మూగ జీవులని వాటి మాట్లాడలేవని వాటిని కుక్కించి 4 వెహికల్లలో దాదాపు 80 మూగజీవులని హైదరాబాద్కు తరలిస్తుండగా మరి సిర్పూర్లో ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. రాత్రి 2 గంటలకు నేను డిపార్ట్మెంట్ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే విన్నపం చేస్తున్నాను. మరి ఈ అక్రమ రవాణాని నడిపిస్తున్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లేకుంటే ఈ అక్రమ రవాణాని అరికట్టకుంటే యావత్ హిందూ సమాజం కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ లాంటి మరొక ఉద్యమం హిందువుల ద్వారా సృష్టిస్తామని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని డిపార్ట్మెంట్లకు తెలియజేస్తున్నాను. మరి ఈ వెహికల్స్ కి గ్రామ పంచాయతీ నుండి ఒక స్లిప్ ఇస్తున్నారు. ఈ స్లిప్ ఉన్నదని యథేచ్ఛగా ఈ అక్రమ రవాణాను నడిపి